యాదాద్రి ఆలయ అభివృద్ధి కోసం నిరంతరం కృషి ఉంటుందని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య అన్నారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు, అధికారులు ప్రత్యేక స్వాగతం పలికి ఆశీర్వచనం చేసి లడ్డూ ప్రసాదం అందజేశారు. కొండపైన తూర్పు రాజగోపురం ఎదురుగా ఉన్న క్యూ లైన్ల సమీపంలో స్వామివారికి మొక్కు చెల్లించుకుని కొబ్బరికాయలు కొట్టే స్థలాన్ని ప్రారంభించారు. గతంలో భక్తులు మొక్కులు తీర్చుకోవడం కోసం స్వామివారిని దర్శించుకుని కొబ్బరికాయలు కొట్టేవారు. కానీ ఆలయ అభివృద్ధి పేరు మీద కొబ్బరికాయలు కొట్టే స్థలం లేకుండా చేయడం జరిగిందని, మళ్ళీ ఈ ప్రజాపాలనలో కొబ్బరికాయలు కొట్టేందుకు స్థలం ఏర్పాటు చేసి ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. అదేవిధంగా భక్తులు నిద్ర చేయడం కోసం డార్మెంటరీ హాల్ నిర్మాణంతో పాటు తాత్కాలిక హాల్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఆలేరులో ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి ఆలయంలో యుద్ధ ప్రాతిపదికన పనులు పునరుద్ధరించామని తెలిపారు. 300 మంది ఆటో కార్మికులకు విముక్తి చేసి కొండపైకి అనుమతించడంతో పాటు డార్మెంటరీ హాల్ నిర్మాణం, కొబ్బరికాయలు కొట్టడానికి స్థలాన్ని ఏర్పాటు చేసి అర్చకులకు వస్తువులు ఏర్పాటు చేయడంలో ముందుకు వెళ్తున్నామని చెప్పారు. తెలంగాణ ప్రజలకు శ్రీ ఆది లక్ష్మణస్వామి సాతి నక్షత్రం జన్మదిన సందర్భంగా తెలంగాణ ప్రజలకు స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ, ఆ స్వామివారి ఆశీస్సులతోటి తెలంగాణలో దినదినాభివృద్ధిగా అన్ని విధాల స్వామివారి ఆశీస్సు పేద ప్రజలకు ఉండాలని కోరుకుంటూ, యాదాద్రి అభివృద్ధి విషయంలో ఈ గడిచిన 3 నెలల ఎంతో అభివృద్ధి దిశగా ముందుకు పోతున్నందుకు ఇక్కడ ఉన్నటువంటి ఆలయ ఈవో కానీ, ఆలయ శాశ్వత చైర్మన్ గారు, అదేవిధంగా ఎంప్లాయీస్, దీనికి సంబంధించినటువంటి ఎండోమెంటు అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చే భక్తులకు వసతి కల్పిస్తూ ఆ స్వామివారి దర్శనాలను సులభతరంగా చేస్తున్నటువంటి వీళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఒక 2 మాసాల్లోనే ఇక్కడ కొండపైన వచ్చే భక్తులకు ఏ విధంగా ఇబ్బంది కాకుండా బాత్రూమ్ సౌకర్యాలు కానీ, వాళ్ళ ప్రయాణ సౌకర్యం ఆర్టీసీ బస్సులు కానీ, ఆటో సౌకర్యం కానీ, అదేవిధంగా గతంలో గత 100 సంవత్సరాల నుంచి వచ్చినటువంటి చరిత్రలను కలిగినటువంటి ఇక్కడ డార్మెంటరీలు, అదేవిధంగా ప్రతి భక్తుడు కూడా మొక్కుకొని స్వామివారి దగ్గర పోతే మా మొక్కు తీరుతాయని చెప్పి ఒక టెంకాయ తీసుకొచ్చి కొడతారు. కాబట్టి గుట్ట అభివృద్ధి పేరు మీద టెంకాయ కొట్టే ప్లేసు ఇక్కడ లేకపోవడం, ఆ టెంకాయ కొట్టే స్థలాన్ని కేటాయించకపోవడం ఇక్కడ అధికారులంతా మా దృష్టికి తీసుకొస్తే, ఇక్కడ ఈవో గారు కానీ, చైర్మన్ కానీ, అధికారులు కూడా ఒక మంచి ఆలోచనతోటి స్వామివారి గాలిగోపురం ఎదురుగా దర్శనం చేసుకునే ముందు కొబ్బరికాయ కొట్టి వాళ్ళ మొక్కులు తీర్చుకొని ఇలా లోపలికి పోయే సాంప్రదాయాన్ని మళ్ళీ పునరుద్ధరించినందుకు వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ప్రతి భక్తుడు ఇక్కడ కొబ్బరికాయ కొట్టి దర్శనం పోయే విధంగా ఈరోజు స్వాతి నక్షత్రం సందర్భంగా ప్రారంభించడం జరిగింది.